అందరికీ నమస్కారం. ఎంపీని కొట్టిన రాహుల్ గాంధీ తలకి తీవ్ర గాయం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పార్లమెంట్ సమావేశాల వేళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోసేయడంతో బీజేపీ సీనియర్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిపై పడడంతో కింద పడిపోయాడు. దీంతో ఎంపీ సారంగి తలకు గాయం కావడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా గాయంతో ఆసుపత్రికి వెళ్తున్న ఎంపీ సారంగిని ఏం జరిగిందని మీడియా ప్రశ్నించగా, ఎంపీ రాహుల్ గాంధీ నెట్టడంతో నేను కింద పడ్డాను. నేను మెట్టు దగ్గర నిలబడి ఉండగా రాహుల్ గాంధీ వచ్చి నాపై పడిన ఎంపీ తోసేశాడని, దీంతో తాను కింద పడిపోయాడని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం నుంచి పార్లమెంట్ ఆవరణలో బీజేపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క లోక్సభలో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మోడీ అయితే వెంటనే యాక్షన్ తీసుకోవాలని చాలా కోపంతో తెలుస్తోంది. ఫ్రెండ్స్, చూసారు కదా, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.